హలో నన్ను చాలా మంది అడిగారు నా ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి అసలు మీకు ఎట్లా జరిగింది ఇమిగ్రేషన్ అని ఆ ఫ్రెండ్స్ కూడా చాలా మంది నాకు మెసేజెస్ పెట్టారు ఇలా మా బ్రదర్ వెళ్తున్నారు సిస్టర్ వెళ్తున్నారు ఇమిగ్రేషన్ నీకు ఎట్లా జరిగింది ఏమేం క్వశ్చన్స్ అడుగుతారు సో ఏమేం తీసుకెళ్ళాలి అన్నట్టు కాబట్టి నేను ఈ వీడియోలో నా ఇమిగ్రేషన్ అసలు నా ఎక్స్పీరియన్స్ ఏంటి మొత్తం ప్రతి ఒక్కటి నేను షేర్ చేసుకుంటాను కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇంటు ద వీడియో సో వన్స్ మనకి వీసా కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మన ఫస్ట్ స్టెప్ చేసేది ఏంటంటే నార్మల్గా క్లాస్ స్టార్ట్ డేట్ నుంచి ఒక 10 days బిఫోర్ కానీ 1 month బిఫోర్ కానీ సో మన అవైలబిలిటీని బట్టి మనం వెంటనే ఫ్లైట్ బుక్ చేసుకుంటాం సో అలాగే నేను చేసా నాకు ఫ్లైట్ వచ్చేసరికి నాకు 3 కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉండే హైదరాబాద్ టు ఢిల్లీ ఢిల్లీ టు న్యూయార్క్ జేఎఫ్కే అండ్ దాని నుంచి క్లీవ్లాండ్ మొత్తం 3 కనెక్టింగ్ ఫ్లైట్స్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూ వచ్చేసరికి న్యూయార్క్ జేఎఫ్కేలో జరుగుతుంది అని కానీ మీకు ఒక సెన్సేషనల్ న్యూస్ చెప్పనా నాకు 2 ఇంటర్వ్యూస్ జరిగాయి No God please no 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 ఒకటి ఢిల్లీలో ఇంకొకటి వచ్చేసరికి జేఎఫ్కే న్యూయార్క్లో ఇప్పుడు అసలు నా ఇమిగ్రేషన్ ఎట్లా అయిందో నేను చెప్తాను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఢిల్లీ నుంచి మాకేంటంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఒక ప్లేస్లో ఉంటే వేరే చోట ఆగిందనమాట ప్లేన్ సో ఆబ్వియస్గా ఒక బస్సు ఉంటుంది కదా బస్సు నుంచి తీసుకొచ్చి మమ్మల్ని ఎయిర్పోర్ట్లో దిగబెట్టారు అంటే వాళ్ళు డిపార్చర్లో పెట్టారు సో నేను అరైవల్కి వెళ్ళాలి చేశాను అసలు నాకు తెలియలేదనమాట ఫస్ట్ టైం నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళటము నాకు అసలు చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది నిజంగా చెప్పాలంటే చాలా అది ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ న్యూగా వెళ్ళిన ఎయిర్పోర్ట్కి వెళ్ళిన వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు అసలు ఏది అక్కడ ఉందో అసలు అరైవల్ ఏంటో డిపార్చర్ ఏంటో ఏం అర్థం కాదు కానీ అలా నేను ఒక్కొక్కరిని అడుగుతా అలా లోపలికి వెళ్ళిన తర్వాత నేను డైరెక్ట్గా ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నా ఫ్లైట్ సోన్సో గేట్ దగ్గర ఉంది సో నేను ఎట్లా వెళ్ళాలని డైరెక్ట్ నేను ఢిల్లీ ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అడిగిన పాస్పోర్ట్ ఇమ్మన్నారు ఇంటికి ఇచ్చా అప్పటికైనా నాకు ఐడియా రాకుండే పాస్పోర్ట్ అడుగుతున్నారు మేబీ ఏమన్నా అవుతుందా ఏమో అసలు నాకు ఏం లేదు ఏమంటారో అంత డైలమాలో ఉన్నా అనమాట అసలు ఇమిగ్రేషన్లో ఏం అడుగుతారో అన్న టెన్షన్తోనే నేను ముందుకు వెళ్ళా సో చాలామంది చెప్తారు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తారు కానీ అది మొత్తం ఎక్కించేసుకోకండి బికాస్ చాలా చాలా భయంగా ఉంటుంది ఫ్రీగా ఉండండి ఆ టైంలో మైండ్లో ఏం పెట్టుకోకుండా వెళ్ళండి అలా భయంతో వెళ్ళాను నేనైతే నేను చెప్పా కదా డైరెక్ట్ నేను ఇమిగ్రేషన్ ఆఫీసర్ని అడిగి పాస్పోర్ట్ తీసుకుని నార్మల్గా కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావు ఏ స్కూల్కి వెళ్తున్నావు సో నీ క్లాస్ స్టార్ట్ డేట్ ఎప్పుడు అన్నట్టు అడిగారు ఫ్యూ బేసిక్ క్వశ్చన్స్ అడిగారు సో ఇంకా ఆయన పాస్పోర్ట్ మీద స్టాంప్ వేసి ఇచ్చారు ఇవ్వగానే అప్పుడు సంథింగ్ ఆయన ఏదో టైప్ చేస్తున్నారు ఇది నార్మల్ క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఒక 1 minute ఏదో టైప్ చేసినప్పుడు నేను అప్పుడు ట్యాగ్ చూసా లైక్ వాళ్ళ మెడలో వేసుకుంటారు కదా ఇమిగ్రేషన్ అనే ట్యాగ్ చూసా ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బై గయా చూడంగానే నాకు భయం వేసింది అరే ఏంటి స్టాంప్ కూడా వేస్తున్నారు ఏమైంది తీరా పాస్పోర్ట్ నాకు ఇచ్చారనమాట ఇచ్చిన తర్వాత నేను పాస్పోర్ట్ లైక్ ఆ పాస్పోర్ట్ తీసుకున్నా చూడంగానే డిపార్టెడ్ అని ఉంది నేను ఆ ఏ తీసేసి మధ్యలో ఓ పెట్టుకున్నా రే డిపోర్టెడ్ అంటే ఇప్పుడు నన్ను పంపించేస్తారేమో ఇంటికి అనుకున్నా నిజంగా నేనైతే అప్పుడు చాలా భయపడ్డా ఫైనలీ నేను ఇలా లోపలికి వెళ్ళని ఇలా గేట్స్ ఓపెన్ చేశారనమాట సో ఇలా లోపలికి వెళ్ళమన్నారంటే మేబీ సెకండరీ వెరిఫికేషన్కి ఏమైనా తీసుకెళ్తున్నారేమో అనుకున్నా లోపలికి గేట్స్ ఓపెన్ చేసిన తర్వాత అటు వెళ్ళంటే అటువైపేమో రిస్ట్రిక్టెడ్ జోన్ ఏరియా ఉంది వెళ్ళటానికి ఏం దారి లేదు కన్ఫ్యూజ్ అయిపోయా అనమాట అప్పుడు ఆ ఆఫీసర్ ఏం చేశారంటే ఒక పోలీస్ ఆఫీసర్ని పంపించారు పోలీస్ ఆఫీసర్ వచ్చి లిఫ్ట్ని యూస్ చెయ్యు అని అన్నారు నేను లిఫ్ట్ యూస్ చేస్తే పైకి వెళ్ళా అది అరైవల్ అనమాట సో డిస్ప్లేస్ ఉన్నాయి డిస్ప్లేస్లో నా గేట్ ఎక్కడ ఉందో చూసుకున్నాను తర్వాత నేను నా గేట్ దగ్గర నుంచున్నాను అనమాట నేను బుక్ చేసుకున్న ఫ్లైట్ వచ్చి అమెరికన్ ఎయిర్లైన్స్ ఢిల్లీ టు న్యూయార్క్ జేఎఫ్కేకి చాలా ఎక్కువ ఉంది కాబట్టి డిలే టైము సో నేను చాలా వరకు వెయిట్ చేశాను అక్కడ దాని తర్వాత వెళ్ళిపోయిన తర్వాత నేను జేఎఫ్కేలో దిగాం ఇంకా ఆ ఎయిర్పోర్ట్లో చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయని ఇంకెప్పుడైనా ఇంకొక వీడియోలో చేసి నేను చెప్తాను న్యూయార్క్ జేఎఫ్కేలో దిగిన తర్వాత ఫస్ట్ అసలు ఎటు వెళ్ళాలో అర్థం కాల
బికాజ్ వన్స్ మనం ఫ్లైట్ దిగంగానే అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. నేను కూడా అట్లా వెళ్ళిపోతూ ఉంటే ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారు అనమాట ఒక చోట. సరే వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారని నేను అక్కడే నుంచుంటే లగేజెస్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట. మనం యాక్చువల్లీ యాజ్ ఏ స్టూడెంట్గా నాకు తెలిసి 23 7 కదా, 23 చెక్ ఇన్ బ్యాగ్స్ వాళ్ళు ముందే తీసేసుకుంటారు. ఎక్కడ మనం ఫ్లైట్ ఎక్కడైతే ఎక్కుతామో అక్కడే వాళ్ళు తీసుకుంటారు చెక్ ఇన్ బ్యాగ్స్. మన దగ్గర క్యాబిన్ బ్యాగ్ ఒకటి, నార్మల్గా మన ల్యాప్టాప్స్ అవి పెట్టుకోవడానికి క్యారీ చేసే బ్యాగ్ ఒకటి ఉంటుంది. మనం ఎప్పుడైతే అమెరికాలో ఫస్ట్ ఫ్లైట్ మనం ఎక్కడైతే దిగుతామో అక్కడ మనం చెక్ ఇన్ బ్యాగ్స్ని కలెక్ట్ చేసుకోవాలి. సో వెయిట్ చేస్తూ ఉంటే 2 చెక్ ఇన్ బ్యాగ్స్ వచ్చాయి. సో అవి తీసుకున్నా. ఫస్ట్ నాయే వచ్చాయి తెలుసా. తీసుకున్నా అవి 2. తీసుకున్న తర్వాత ఇంకా అలానే అవి 2 ప్లస్ నా చెక్ ఇన్ బ్యాగ్ ప్లస్ నా ల్యాప్టాప్ బ్యాగ్ మొత్తం 4. ఐ డోంట్ నో హౌ ఐ హ్యాండిల్ దట్ సిచ్యువేషన్. అలా తోసుకుంటా పోతా ఉంటే లైక్ ఒక ఆమె డాగ్ పట్టుకుని వచ్చింది అనమాట. ఆ డాగ్ మన లగేజ్ చుట్టూనే తిరుగుతుంది. సో ఆమె చాలా క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. మీరేమన్నా మనీ క్యారీ చేస్తున్నారా, ఏమన్నా తెస్తున్నారా, లైక్ ఏమైనా నైఫ్స్ అలాంటివి ఉన్నాయా అన్నట్టు కొన్ని క్వశ్చన్స్ అడిగితే నేను నో అని చెప్తున్నా. ఇంకా అసలు యాక్చువల్లీ నాకు కుక్కలంటే చాలా భయము. సో ఆ డాగ్ అక్కడక్కడే తిరుగుతుంది అనమాట. ఆ డాగ్ చూడటానికి చాలా పెద్దగా ఉంది. వామ్మో అనుకున్నా నేను. అక్కడక్కడ తిరుగుతుంటే ఆమె ఇంకా క్వశ్చన్స్ అడుగుతుంది. నాకేమో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ యాక్సెంటే అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా. నేనైతే నో అనే చెప్తా వచ్చిన. ఎందుకంటే వాళ్ళు అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మీరేమన్నా యూఎస్కి తాకుండా ఏమైనా తెస్తున్నారా అన్నట్టు. సో నో అని చెప్పాలన్నమాట. దాని తర్వాత ఇంకా ఆ చెక్ ఇన్ ఇంకా ఆ లగేజ్ తీసుకుని నేను ముందుకు వచ్చిన తర్వాత ఇంకా ఇలా డిఫరెంట్ క్యాబిన్స్ ఉన్నాయి అక్కడ. చాలా డిఫరెంట్ క్యాబిన్స్ ఉన్నాయి. ఉంటే నార్మల్గా అందరూ ఒక్కో చోటకి వెళ్తున్నారు కదా. మన టికెట్ పైన గేట్ ఉంటుంది కదా, ఆ గేట్ వాళ్ళు సో క్యాబిన్కి వెళ్ళండి అన్నట్టు అక్కడ డిస్ప్లేస్ ఏది కూడా నువ్వు ఐదో చూసుకుంటే డిస్ప్లేస్లో చూసుకోవాలి, లేదా పక్కన ఎవరైనా ఉంటే అడగండి. బికాజ్ చాలామంది హెల్ప్ చేయడానికే చూస్తారు. ఎందుకంటే తెలిసిపోతుంది ఎవరు కొత్త ఎవరు కాదు అన్నట్టు వాళ్ళకి కూడా క్లియర్గా తెలుస్తుంది. మనం ఏదైనా మనం అడుగుతున్నామంటే మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ బట్టి వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది, ఈ అమ్మాయి కొత్తగా ఉంది అన్నట్టు. సో మీరు చేయాల్సింది 2 పనులు. ఒకటి డిస్ప్లేస్ చూసుకోవటం, లైక్ మన గేట్ ఎక్కడుంది, మనం దేనికి వెళ్ళాలి, ఎక్కడ ఎక్కాలి అనేది క్లియర్గా డిస్ప్లేస్లో కనిపిస్తుంది. అది కూడా టఫ్గా కనిపిస్తుంది అంటే డెఫినెట్గా పక్కన ఎవరినైనా అడగండి. సో నేను ఎటు వెళ్ళాలి అన్నట్టు. సో నా గేట్ రిలేటెడ్ అక్కడ కనిపించింది. ఈవెన్ మన టికెట్ వాళ్ళకి చూపిస్తే, ఐ మీన్ ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి కదా, 3 ఫ్లైట్ టికెట్స్, మనం అది చూపించినా కూడా వాళ్ళు చెప్తారన్నమాట ఈ క్యాబిన్కి వెళ్ళు అని. నేను నార్మల్గా వెళ్ళంగానే పాస్పోర్ట్ తీసుకున్నారు. పాస్పోర్ట్ ఇచ్చా. ఏ స్కూల్కి వెళ్తున్నావు అన్నారు. కెంట్ స్టేట్ యూనివర్సిటీ అన్న. మీ క్లాస్ స్టార్ట్ డేట్ ఎప్పుడు, లైక్ ఇవే బేసిక్ క్వశ్చన్స్. క్లాస్ స్టార్ట్ డేట్ అడిగినట్టున్నారు. క్లాస్ స్టార్ట్ డేట్ అడిగారు. ఇంకో 2-3 క్వశ్చన్స్, చాలా బేసిక్ క్వశ్చన్సే అడుగుతారు. లైక్ నీ కోర్స్ ఏంటి, మేజర్ ఏంటి అని అడిగారు. డేటా సైన్స్ అన్నా. మెనీ ఇయర్స్ యూ గోనా స్టే ఇన్ యునైటెడ్ స్టేట్స్ అన్నారు. యాక్చువల్లీ మాస్టర్స్ వచ్చి 2 years కదా అన్నట్టు నేను చెప్పాను. ఇంకా అంతే, ఆయన చేతికి ఇచ్చేశారు. నన్ను అడిగింది మ్యాథ్స్ 2-3 క్వశ్చన్స్ అంతే, చాలా బేసిక్ క్వశ్చన్స్, 1 word ఆన్సర్ క్వశ్చన్సే. కాన్వర్జేషన్ జరిగింది కదా, అది నార్మల్గా అడిగారేమో అనుకున్నా, కానీ నాకు అదే ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూ అని నాకు తెలీదు. నేను ముందుకు వచ్చిన తర్వాత పెద్ద లైన్ ఉందన్నమాట. మొత్తం అందరూ చైనీస్, జపనీస్ అందరూ ఆల్ కంట్రీస్ వాళ్ళు నాకు అక్కడ కనిపించారనమాట. భయం వేసింది. మేబీ ఇక్కడే ఇమిగ్రేషన్ అని అనుకుంటున్నా. ఆల్రెడీ ఇమిగ్రేషన్ అయిపోయింది అని అనుకోలేదు. సో ఎప్పుడైతే నేను అక్కడికి న్యూయార్క్ దగ్గరికి వచ్చేసాను, ఇంకా అది యాక్చువల్లీ చెకింగ్ అనమాట. జస్ట్ మనం మొత్తం అది చెకింగ్ చేసుకునే లైన్స్, కానీ నేను అది ఇమిగ్రేషన్ అనుకున్నా. సో ఎప్పుడైతే చెకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందో ఇంకా నేను వెళ్ళిపోయాను అనమాట లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా క్లీవ్లాండ్ ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ఎక్కేసా, ఇంకా వచ్చేసాను. సో అదనమాట నా జర్నీ. సో సింపుల్. అసలు మనకి వాళ్ళు ఎక్కడ ఇమిగ్రేషన్ జరిగిందని కూడా తెలియదు, ఎందుకంటే లైక్ అంత ఫ్రెండ్లీగానే ఉంటుంది కాన్వర్జేషన్. కాబట్టి మనం భయపడాల్సింది లేదు. మీరు భయపడి ఎక్కువ టెన్షన్స్ పడిపోయి ఒక క్వశ్చన్ అడిగితే వేరేది ఆన్సర్ చెప్పారంటే ఆబ్వియస్గా మిమ్మల్ని సెకండరీ చెకింగ్ పంపిస్తారు. కాబట్టి వాళ్ళు ఎంత అడుగుతున్నారో అంతే, ఎస్ ఆర్ నో అంతే, అలానే చెప్పండి.
ఇంకా అంతే, ఇదే నా ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్. ఐ హోప్ యూ పీపుల్ లైక్ ఇట్. సో సీ యూ సూన్, బాయ్.